హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. కోట్లాది అభిమానుల ఆశలకు తగ్గట్టే అదరగొట్టే ఆట తీరుతో టీమిండియా టీ20 వరల్డ్ కప్ సెమీస్లోకి ప్రవేశించింది. కెప్టెన్ రోహిత్ శర్మ 41 బంతుల్లో 7 ఫోర్లు 8 సిక్సర్లతో 90 రన్స్ చేసి వీరవిహారంతో ప్రత్యర్థి బౌలర్లను కంగారెత్తించాడు. అయితే భారీ లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో కాస్త ఉత్కంఠ నెలకొన్న భారత బౌలర్లు తమ తడాకా చూపించారు. దీంతో సోమవారం జరిగిన ఈ మ్యాచ్లో ఆసీస్పై 24 రన్స్తో భారత్ ఘన విజయం సాధించింది. అందువలన సూపర్ 8 గ్రూప్ 1లో 6 పాయింట్లతో నాకౌట్కు చేరిన తొలి జట్టుగా భారత్ నిలిచింది. ఇక ఆసీస్ సెమీస్ చేరాలంటే మంగళవారం బంగ్లాదేశ్తో మ్యాచ్లో ఆఫ్ఘాన్ ఓడాల్సి ఉంటుంది. ముందుగా భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 205 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ 31, దూబే 28, హార్దిక్ 27 రన్స్తో రాణించారు. స్టార్క్ మరియు స్టోనిస్ 2 వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనకు దిగిన ఆసీస్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 181 రన్స్ మాత్రమే చేసింది. ట్రావిస్ హెడ్ మరియు మార్ష్ మాత్రమే ఆకట్టుకున్నారు. అలాగే మన భారత్ బౌలర్లలో హర్షదీప్ 3 వికెట్లు, కుల్దీప్ 2, బుమ్రా మరియు అక్షర్ పటేల్ చెరో వికెట్ తీసుకున్నారు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా రోహిత్ శర్మ నిలిచాడు. ఫ్రెండ్స్, మా వీడియో కానీ మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. జై హింద్.